అందరికీ నమస్తే. మీ భూపతి ఆశన్న ఏబీ యూట్యూబ్ ఛానల్, భద్రాద్రి కొత్తగూడెం, సుంచుపల్లి మండలము విద్యానగర్ గ్రామ పంచాయతీ గల పరిధిలో గల చింతలగుంట చెరువు అనే చెరువు ఒకటి కబ్జాకి గురయ్యి అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు, స్థానికులు ఇక్కడ ఎంత గోస పెట్టుకున్నా ఇటు ఖమ్మం నుండి భద్రాచలం పోయే రూట్లో ఈ చింతలగూడ చెరువు అనే వాటరు రోడ్డు మీదకి వచ్చినప్పుడల్లా ఇబ్బందులు పడుతున్నా కూడా ఇక్కడ పాలకులకి ఇంత కూడా చలనం లేకుండా ఉండడం అనేది ఇది దురదృష్టకరం. ఈ ఈ విద్యానగర్ గ్రామ పంచాయతీలో గల మన చింతలగుంట చెరువు ఆక్రమణకి గురయ్యి బఫన్లో అనేక నిర్మాణాలు జరిగి అక్కడ అక్రమ కట్టడాల వల్ల ఏవైతే మనకి నీళ్లు తూములు ఏవైతే ఉన్నాయో పోవడానికి ఆ తూములన్నింటి మీద పెద్ద పెద్ద భవంతులు నిర్మించడం మూలంగా ఆ భవంతులు నిర్మించడానికి ఈ విద్యానగర్ గ్రామ పంచాయతీలో గల కొంతమంది నాయకులు, కొంతమంది సపోర్ట్తో ఇంటి పర్మిషన్లు తీసుకొని, ఇంటి పనులు తీసుకొని నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఇక్కడ ఇంతగానం నీళ్లు పారడానికి కారణం విద్యానగర్ గ్రామ పంచాయతీలోని అవినీతి అక్రమాలే కారణం అని చెప్పేసి ప్రజలు కొద్దిగా ఆవేదన చెందడం జరుగుతుంది. వర్షం వచ్చినప్పుడల్లా ముంపుకి గురైతున్న ఈ స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ రహదారి మొత్తం నీళ్ళ జలమయమైపోయి నదిని తలపించే విధంగా మరి రహదారులు ఉండడం మూలంగా చాలా ఇబ్బందిగా మారింది. అక్కడ చుట్టుపక్కల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వారందరికీ కూడా ఎంతో ఇబ్బందికరంగా మారిన ఈ రహదారిని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉండి కూడా పట్టించుకోవడం లేదంటే ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఎమ్మెల్యే మాకు ఉన్నడా లేడా అని చెప్పేసి కూడా ఒక అయోమయంలో ఈ స్థానిక ప్రజలు ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు కబ్జా చేయడము, వీళ్ళు ఇంటి పనులు చేయడము. మరి ఈ వ్యవస్థ మొత్తం ఇట్లా అవినీతిమయం చేసిన విద్యానగర్ గ్రామ పంచాయతీలోని అధికారులు, అలాగే ఇక్కడ రాజకీయ నాయకులు ఈ విధంగా ఉంటే రేపు పొద్దుగాల ఈ వరదలు వచ్చి మన వరంగల్ హన్మకొండలో ఏం జరిగిందో మనం చూసినాం. వరంగల్లో ఏం జరిగింది, ఉవ్వెత్తున మొత్తం జలమయం అయిపోయింది. అలాగే ఇప్పుడు ఈ చింతలగుంట చెరువు కూడా కట్ట తెగిపోతే స్థానికంగా ఉండే కొన్ని పంచాయతీలు, స్థానికంగా ఉండే కొన్ని గ్రామాలు అంటే ఇటు ఎల్కే నగరు, బాబు క్యాంపు, అనేక కింద ఉన్న మరి ఇల్లులన్నీ మునిగిపోయి ప్రమాదాలు, వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం ఉందని చెప్పేసి మనం ఎంతగానో కొట్లాడుతున్నా కూడా ఇంత చలనం లేకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఇక్కడ దద్దమ్మలు. నేను ఎందుకంటానంటే అధికారులు కొద్ది గొప్ప న్యాయం ధర్మం ఉండాలా. మీరు జనాల సొమ్ము తినుకుంటూ జనాలు ఇచ్చే పన్నుల రూపంలో వచ్చే ప్రతి రూపాయిని మీరు జీతాల రూపంలో తీసుకుంటూ మీరు ఇక్కడ పనిచేయడం లేదు. మీలో మీ అవినీతి వల్ల ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంటు లంచాలు తీసుకోవడం మూలంగా ఈరోజు చింతలగుంట చెరువు, ఇటువైపు గొలుసుల మల్లె చెరువు మొత్తం కబ్జాకి గురైపోయి ఈ భద్రాద్రి కొత్తగూడెం మొత్తం అవినీతిమయమైపోయిందని చెప్పేసి ప్రజలు మరి ఆవేదన చెందడం జరుగుతోంది. తక్షణమే ఈ చింతలగుంట చెరువుకి బఫర్ జోన్లో కట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చింతలగుంట చెరువులో ఎఫ్ఎల్లో కట్టిన వాళ్ళు ఉన్నారో మొత్తం వచ్చి వాళ్ళకి మార్కింగ్ ఇచ్చి తక్షణమే ఆ కట్టడాలను ఆపి ఎవరైతే ఈ కబ్జా చేసిన ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎంత గగ్గోలు పెట్టినా, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉన్నా కూడా ఎవరు వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా కూడా దీన్ని పట్టించుకోట్లేరు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రహదారిలో మొత్తం తడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. మొన్న హాస్పిటల్కి పోదామంటే కూడా ఆ విపరీతంగా నీళ్ళు రావడం మూలంగా ఆ దగ్గరలోని హాస్పిటల్కి కూడా పోలేని పరిస్థితి ఏర్పడదంటే ఇక్కడ ఎంత ప్రమాదకరంగా ఉందో ఒకసారి గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఏబీ యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశన్న ఎక్కడ కూడా తగ్గకుండా, తలంచకుండా ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉంటుంది.